హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. మరి వీక్లో రిలీజ్ అయిన మూవీస్ ఏంటి, ట్రైలర్స్, టీజర్స్, గ్లిమ్సెస్, సాంగ్స్ అన్నీ ఈ వీడియోలో చూతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీక్లో చాలానే మూవీ అప్డేట్స్ వచ్చాయి. వరుసగా ఒక్కొక్కటి చూతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ అంటే అది లవ్ మీ. మరి లవ్ మీ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్ అనేది మూవీపై కలిగించింది. అండ్ మూవీ చూస్తుంటే నాకు ఆ థ్రిల్లర్ అనేది నాకు అంతగా అనిపించలా. అండ్ ఇది ఒక రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి నాకు ఎక్కడ అంతగా అనిపించలా. మూవీ అయితే యావరేజ్ అనిపించింది నాకు. ఇక నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే ఒక ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ. 100 కోట్ల గ్రాస్ కొడతాం కన్ఫామ్. అండ్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్. ఇది ఒక రాజకీయాలకు సంబంధించిన సినిమా అని క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇక మన విశ్వక్సేన్ మాస్ కట్అవుట్కి తగ్గ ఫైట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కల్కి మూవీ నుంచి బుజ్జి అండ్ భైరవ గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా. మన తెలుగు నుంచి వస్తున్న హాలీవుడ్ సినిమా ఇది. తెలుగులో ఎప్పుడు చూడని విధంగా ఆ ఓల్డ్ బిల్డింగ్ని కల్కి మూవీలో చూడబోతున్నాం. ఇదైతే కన్ఫామ్. కల్కి మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, కానీ చూస్తుంటే ఇది హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంది. ఆ గ్లిమ్స్లో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అయినా, బుజ్జి క్యారెక్టర్ సంబంధించి ఆ కార్ డిజైన్ అయినా వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్క యాక్టర్స్ కార్ని మెచ్చుకుంటున్నారు. అండ్ రీసెంట్గా నాగ చైతన్య గారు ఆ కార్ నడపడం జరిగింది. ఆ రేంజ్లో ఉంది. మరి ప్రభాస్ అన్న ఆ కల్కి మూవీ బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ కార్తికేయ నడుస్తున్న ఈ మూవీ బజే వాయువేగం. మరి బజే వాయువేగం మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్షిప్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ కొన్ని షార్ట్స్ అయితే వేరే లెవెల్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నెక్స్ట్ గమ్ గమ్ గణేష మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ మే 31st అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళాలి. మూవీ అయితే బేబీ మూవీ లాగా హిట్ అవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న న్యూ మూవీ సత్యభామ. మరి సత్యభామ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు బాలకృష్ణ గారు. ట్రైలర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ కొన్ని సీన్స్ ఉంటే మన హీరోకి ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తారో అలా ఇచ్చారు కాజల్ గారికి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక అలాగే నెక్స్ట్ మన మంచు మనోజ్ నటిస్తున్న న్యూ మూవీ మెరాయ్. ఈ మూవీలో బ్లాక్ స్క్వాడ్గా మనకి కనిపించబోతున్నాడు. తన లుక్ అయితే బర్త్డేకి రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్లాక్ స్క్వాడ్ అండ్ తన డిఫరెంట్ లుక్తో మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫుల్ వెయిటింగ్ నేను కూడా మూవీ కోసం. ఇక ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడుకోవాలి. దేవరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఏమని చెప్పాలి ఫ్రెండ్స్, రికార్డ్స్ మామూలుగా క్రియేట్ చేయట్లేదు. ఇప్పుడైతే అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు మూవీ సాంగ్ అర్థం కాలేదు, కానీ తర్వాత వింటుంటే బాగా ఎక్కేసింది. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఆ లిరిక్స్కి అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అసలు. అలాగే శర్వానంద్ అండ్ కృతి శెట్టి వీళ్ళిద్దరు కలిసి నడుస్తున్న ఈ మూవీ మనమే. మరి మనమే మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సెకండ్ సింగిల్ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సింగిల్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నాకు టీజర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ కోసం ఫుల్ వెయిటింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అలాగే మన సందీప్ కిషన్ నడుస్తున్న రాయన్ మూవీ నుంచి పీచు మిఠాయి సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. విన్న వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ పుష్ప ది రూల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే త్వరలో రాబోతుంది. అది కూడా మే 29th. నేనైతే ఫుల్ వెయిటింగ్ సెకండ్ సింగిల్ కోసం. శ్రీవల్లి సాంగ్ అండ్ స్వామి స్వామి సాంగ్కు మించి ఈ సాంగ్ అయితే ఉండబోతుంది. ప్రోమో చాలా బాగుంది. ఫుల్ వెయిటింగ్ సెకండ్ సింగిల్ కోసం. నెక్స్ట్ భారతీయుడు 2 మూవీ నుంచి సౌరా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో ఎక్కడ కమల్ హాసన్ గారు కానీ ఎవరు కానరారు, కానీ ఆ లిరిక్స్ వింటుంటే వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది సెకండ్. అండ్ మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. జూలై 12వ తారీఖున మూవీ అయితే మన ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఎంతమంది మూవీ కోసం వచ్చేస్తున్నారు? ఇక కొన్ని న్యూ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. శర్వానందన నడుస్తున్న న్యూ మూవీ మనమే. ఈ మనమే మూవీ June 7th అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ బాగా నచ్చినాయి. అండ్ టీజర్ కూడా మంచి హైప్ పెంచింది. నెక్స్ట్ ట్రైలర్ కోసం ఫుల్ వెయిటింగ్. ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది. అలాగే కాజల్ అగర్వాల్ నడుస్తున్న ఈ మూవీ సత్యభామ. సత్యభామ మూవీని ఈ 31st రిలీజ్ చేయాల్సింది పోస్ట్పోన్ చేసి June 7th అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుధీర్ బాబు నటిస్తున్న ఈ మూవీ హరం హర. ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్పోన్ చేశారు. ఇదేందో ప్యారడే సినిమా అన్నట్టు. అయినా సరే వెయిట్ చేద్దాం. June 14వ తారీఖున ఈ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. హరం హర మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే సుహాస్ నటించిన ప్రసన్నవదన మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మాత్రం నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఒక్కసారైనా మూవీ అయితే చూడొచ్చు. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి.
మూవీ అయితే మీకు కూడా నచ్చుతుంది. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిన్న మన కార్తీక్ అన్న బర్త్డే స్పెషల్గా తను నడుస్తున్న 26th మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు. అండ్ చూడాలి 25th మూవీ జపాన్ మూవీ క్లాప్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ అరవింద్ స్వామి అండ్ మన కార్తీక్ అన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీస్తున్నారు. అండ్ వాళ్ళ అన్నయ్య బ్యానర్లోనే ఈ మూవీ అయితే రాబోతుంది. మరి ఈ మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 26th 27 మూవీస్ హిట్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విశ్వంబర మూవీలో మన అమిగోస్ మూవీ హీరోయిన్ అండ్ మన నాసామిరంగ మూవీలో నటించిన హీరోయిన్ తనైతే ఆషికా రంగనాథ్ ఈ మూవీలో చిరంజీవి గారికి చెల్లెలుగా నటిస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ త్వరలో రాబోతున్న సాంగ్స్ కల్కి మూవీ నుంచి టకర టకర సాంగ్ అయితే రాబోతుంది. ఫుల్ వెయిటింగ్ సాంగ్ కోసం. అండ్ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్లో ఉంది కదా. మరి ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మే ఎండింగ్లో ఈ సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. ఇక అలాగే నెక్స్ట్ ఓజీ మూవీ నుంచి త్వరలో ఒక అప్డేట్ రాబోతుంది ఫ్రెండ్స్. అది కూడా సాంగ్ అప్డేట్. వరుసగా మన స్టార్ హీరోస్ అందరూ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. అటు రామ్ చరణ్ నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుసగా వాళ్ళ మూవీస్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటు ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ మూవీస్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక అజిత్ కుమార్ గారు నడుస్తున్న ఈ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మూవీని పొంగల్కి రిలీజ్ చేస్తున్నారు. ఏమో కానీ 2025 సంక్రాంతి కూడా ఫుల్ టఫ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న 31 ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది బర్త్డేకి. అది కూడా ఆగస్ట్ నెలలో మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని. ఇక అల్లు అర్జున్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంది. ఇక ఈ 2 మూవీ షూటింగ్స్ అయితే త్వరలో అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వీక్లో నాకు బాగా నచ్చిన అప్డేట్స్ అంటే కల్కి మూవీ నుంచి బుజ్జి భైరవ గ్లిమ్స్ అండ్ మన విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ట్రైలర్. ఈ 2 మాత్రం నాకు బాగా నచ్చినాయి. మరి మీకు నచ్చినాయి ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.